కూడి వచ్చిన ప్రజలందరినీ, పేద ప్రజలను సమృద్ధి అయిన దీవెనలతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాము. యేసునికే వందనాలు. అన్ని విధములు మీ కృప చూపించండి. ఈ రాత్రి కాలంలో మాట్లాడి దాసులు కూడా బలపరచండి. కొన్ని విషయాలు కూడా నాతో మీరు ఉండండి. మీ ఆత్మ చేత కార్యము చేసి మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడు చాలయ్యా, నీ ఉంటే నాకు ఉంటానయ్యా, నీ ఉంటే నాకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని బాధలు ఉన్నను, బంధువులైనను, ఎంత కష్టము వచ్చినా ఎదురైనను అన్నారు కూడా. ఎన్ని బాధలు ఉన్నను, ఏ బంధు వచ్చినా ఎదురైనను. మాట చాలయ్యా, ఈ చూపు చాలయ్యా, ఈ తోడు చాలయ్యా, చాలయ్యా, ఈ మాట చాలయ్యా, ఈ చూపు చాలయ్యా, ఈ తోడు చాలయ్యా, చాలయ్యా. దూర ప్రాంతం నుంచి దైవజనులు వచ్చారు కదా, వారిని మనము కొంచెం ఉపయోగించుకుందాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ కర్ణాటక రాష్ట్రము నేను ఇప్పటికి వచ్చి 47 సంవత్సరాలు. హల్లెలూయా. ఈ మాటలు ఎవరైతే వింటారో వారికి ఏంటంటే పాస్టర్ గారిని మీరు అడగొచ్చు. దేవుని వాక్యము చెప్తుంది, సామెతలు 4వ అధ్యాయము, ప్రియ బిడ్డలారా వాక్యము చదవగలిసిన ఎవరైనా కొట్టు సహకరించండి. సామెతలు 4:21 వచనం. వాటిని తొలగిపోనీకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. అమ్మ వింటున్నారా? ఈ మాటలు మనుషుల మాటలు కాదు, ఇవి దేవుని యొక్క మాటలు. ఈ మాటలు మీరు వింటే, మీ హృదయంలో భద్రం చేసుకుంటే, చాలాసార్లు వినేసి వెళ్ళిపోతామంటే, ఏదో వెళ్ళాము పాస్టర్ వచ్చిన 2 మాటలు చెప్పారు చాలే అనుకుంటాము అంటే, దీంట్లో సత్యము చాలా మందికి తెలియదు. దేవుని మాటలు ఎవరైతే వింటారో, ఎవరి హృదయంలో భద్రము చేసుకుంటారో వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము వచ్చును. దేవునికి స్తోత్రాలు. మీకు ఆరోగ్యము కావాలా? ఈ మాటలు మీరు వినాలి. మీకు చనిపోయిన తరువాత పరలోకం వెళ్ళాలా? ఈ మాటలు మీరు వినాలి. వినుట వలన విశ్వాసం వస్తుంది. దేవునికి స్తోత్రాలు. అంటే వింటం కాదు, నీ హృదయంలో వీటిని భద్రం చేసుకోవాలి. బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఎవరు ఈ మాటలు వింటారో వారికి జీవము దొరుకుతుంది. ఏ మాట అంటే నా మాటలు కాదు, ఈ యొక్క వాక్యములు ఉన్న, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు. బిడ్డలారా, చాలా మందికి ఈ గ్రంథాన్ని కొంతమంది తలకింద పెడతారు, కొంతమంది ఎక్కడ పడితే అక్కడే పడేస్తారు. ఈ గ్రంథము చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రాలు. అంటాడు, అవి బంగారము కంటను కానికస్తాలతో, వీరికి ఇబ్బందులతో, శాంతి లేక, సమాధానము లేక, కుటుంబము నరకముగా ఉన్నదేమో, వారి కుటుంబాలు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నా. కూడి వచ్చిన చిన్నలను పెద్దలను పేరు పేరున దీవించండి. ఇక్కడ పరిచయ ప్రాంతంలో దేవుని పని చేస్తున్నారు ఈ దాసులను కూడా బలపరిచి నీ నామము గంట కొరకు వాడి కొరకు మీరు మహిమ పొందండి.
మాట్లాడిన దైవజనులను కూడా మరుగు చేసి నీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుతున్నాను పరమ తండ్రి. నీవెవరైనా గాని ఈ లోకానికే ఎందుకొచ్చావు అది తెలుసునా? చదివినా బ్రతికిచ్చినెవరో ఏనాడైనా తెలుసునా? పుస్తకం చదవలేదురా, ఉద్యోగమే చెయ్యలేదురా, నీకోసం జగటాలనా జగతందుకోదనకు తెలుసురా. డిగ్రీలెన్నో చదివినా బ్రతికిచ్చిందెవరో ఏనాడైనా తెలుసునా? పుస్తకాలలో లేదది, యూనివర్సిటీలలో లేదది, నీకోసం బ్రతకాలనే బ్రతికందుకో తనకు తెలుసురా. భూమి మీద ఉన్నది అన్నీ నీకని తెలుసని, నీవు బ్రతకాలి దేవుని కొరకని తెలిసే నీకుది. ఈ పాఠశాలలో చెప్పని దేవుని పాఠం నీకుది. నీవెవరైనా గాని ఈ లోకానికే ఎందుకొచ్చావో అది తెలుసునా? సోల్ విజనరీ ఫౌండేషన్ ఫౌండర్గా ఉంటున్నటువంటి మరి అలాగే మరి అన్నయ్య గారి యొక్క సేవా పరిచయం చేస్తూ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ అంటే ఇలా మీటింగ్స్ ఏర్పరిచి ఇలా సువార్త ప్రకటించడంలో కానీ మరి అన్నయ్య గారు నిర్విరామంగా మరి పనిచేస్తూ ఈ సందర్భంలో మన మధ్యలోకి రావడం చాలా విశేషమైనటువంటిది. ఈ సందర్భంలో రెండవ ప్రసంగానికి మరి అన్నయ్య గారిని మరి ఆహ్వానించేద్దాం. ఈ కార్యక్రమం అంతట్లో ముందు వాక్యాన్ని ప్రబోధించాలని కోరుకుంటున్నాను. వైద్యుడు అంటే నేను శాస్త్రవేత్త అనే కోణం ఎందుకు మాట్లాడానంటే ఫిలాసఫర్ కూడా కాబట్టి కొంచెం శాస్త్రీయ జ్ఞానం ఉంటుందని చెప్పి గొప్ప వైద్యుడు అని చెప్తాం. వైద్యుడు అతని పేరు డాక్టర్ రైమండ్ మూడీ. పేరేంటి? రైమండ్ మూడీ. అతని దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు, గుండె వ్యాధితో వచ్చాడు, గుండె జబ్బుతో వచ్చాడు. మొత్తానికి ఏమైందో ఏమో చనిపోయాడు. తెలిసిపోయింది ఈ వ్యక్తికి, ఈ డాక్టర్కి. తన ధర్మంగా 2-3 నిమిషాలు అప్పటికీ కూడా ప్రయత్నం చేస్తున్నాడు. సడన్గా ఏమైందో ఆ చచ్చిపోయిన వ్యక్తి 4 నిమిషాల తర్వాత తిరిగి బ్రతికాడు. కమ్ముతున్నాడు ఈ వైద్యుడు. అక్కడ చూస్తేనేమో స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. 4 మినిట్స్ అయిపోయింది, చచ్చిపోయాడు. మళ్ళీ లేచాడు. ఇదేంటబ్బా అండి. సరే నాకు తెలిసి డాక్టర్లందరికీ ఫోన్ చేసి, ఈ గుండెకి సంబంధించినటువంటి వాళ్ళకి ఫోన్ చేసి, అయ్యా సార్ ఏంటో మరి ఇట్లా పేషెంట్ ఇట్లా అయింది, రాబోయే 6 నెలల లోపల మీ దగ్గరికి ఎవరైనా వస్తే, ఎవరైనా ఇలా కొన్ని నిమిషాలు చనిపోయి బ్రతికితే వాళ్ళు ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళు ఏం చెప్తారో కనుక్కోండి అన్నాడు. సరే అండి అని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. 6 నెలల్లో 153 కేసులు వచ్చాయి. అన్నీ కూడా నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్,
అంటే చావు దగ్గరికి వెళ్ళి చావుడు చూసి లేదా చచ్చిపోయే కొన ప్రాణంలో మళ్ళీ బయటకు వచ్చేయటం. ఆ 153 కేసుల్లో దాదాపు 15 మంది చెప్పినటువంటి రిపోర్ట్ ఏ విధంగా ఉందంటే ఒకే విధంగా ఉందంట. వాళ్ళు 4-5 నిమిషాలు చనిపోయిన తర్వాత అలా ఆత్మ బయటకు వచ్చేసిన తర్వాత బాడీలో నుంచి, గమనించండి దయచేసి దేవుని పిల్లారా, ఆత్మ మనం చూసుకుంటుంది బాడీని. ఏంటి వీళ్ళు నాకు వైద్యం చేస్తున్నారు, ఏంటి నేను బాగున్నా కదా అని అనుకునే లోపు ఆత్మ ఒక్కసారిగా ఒక సొరంగం గుండా, నల్లటి సొరంగం గుండా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతే ఒక్కసారి వెలుగు, ఆ వెలుగులో నుంచి ఒక స్వరం వినిపిస్తుంది వాళ్ళకి. మీరు మీ జీవిత పరమార్థాన్ని గుర్తెరిగారా అని మొట్టమొదటి స్వరం. రెండవది, నేను నిష్పక్షపాతంగా ప్రేమించినట్టే మీరు వేరే వాళ్ళని ప్రేమించగలుగుతున్నారా? ఈ 15 మంది కూడా ఇదే మాట చెప్పారు. నా మాట అబద్ధమైతే మీరు గూగుల్ చేసుకోండి. డాక్టర్ రేమండ్ మూడీ ఈయన తీసుకున్నటువంటి నివేదికల ప్రకారంగా, ఇక్కడ తీసుకున్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో, ఆ 153 కేసెస్లో 15 మంది చెప్పిన మాట ఏదైతే ఉందో ఒకే విధంగా చెప్తున్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళ ఆత్మ తేలికగా ఉన్నట్టు, వాళ్ళ బంధువుని కలిసినట్టు, మరలా వాళ్ళ శరీరంలో వాళ్ళు వచ్చేసినట్టు, ఎందుకు వచ్చామా అని వాళ్ళు బాధపడ్డట్టు అని చెప్పారు. ఈ రాత్రికాల సమయంలో ఈ జీవం గురించి మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అడలారా, అక్కలారా, తమ్ములారా, చెల్లెలారా, పెద్దలారా, నీలో ఉన్న జీవం కొన్ని రోజుల్లో మాయమైపోతుంది. నీలో దేవుడు పెట్టినటువంటి ఆత్మ జీవం కొన్ని రోజుల్లో నేను విడిచి వెళ్ళిపోతుంది. కానీ నీ గమ్యం, మంత్రానికి వస్తున్నావు నువ్వు, పాటలు పాడుతున్నావు నువ్వు, కానుకలిస్తున్నావు నువ్వు, నామకార్థ భక్తులు వెళ్ళిపోతే, ఆచార ముసుగులో ఆచార వ్యవహారాల్లో వెళ్ళిపోతే, దేవుని భయాన్ని పక్కన పెట్టి వెళ్ళిపోతే, దేవుడి జీవం, నిత్య జీవం గురించి ధ్యాస లేకుండా వెళ్ళిపోతే, పరలోకం గురించినటువంటి తాపత్రయం లేకుండా, వాక్యం మీద ఆసక్తి లేకుండా, దేవుని యొక్క కార్యక్రమాలు చేయడానికి ఏమాత్రం నీ హృదయం ఇష్టపడకుండా, దేవునికి లోపడటానికి ఇష్టపడకుండా, దేవుని వాక్యానికి విధేయతను చూపించకుండా వెళ్ళిపోతే, చివరికి ఆ ఆత్మ జీవం ఏమైపోతుందో తెలుసా? నరకానికి. ఈ నరకానికి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఆరని అగ్నిగుండలు ఏమవుతుంది? అగ్ని ఆరదు, చెప్పండి, అగ్ని ఆరదు. బాగా చెప్పారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దేవాది దేవుడు, సర్వోన్నతుడు, విశ్వగణుడు, మహాగణుడు, భూలోకాల్లో భూలోకాల్లో ఏకరీతిగా ఏకఛత్రాధిపతిగా పరిపాలిస్తున్నటువంటి దిగలోక తేజుడు, జ్యోతిర్మయుడు ఈరోజు నీకు ఒక మాట చెప్పమంటున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, నీ జీవం ఏమైంది? నీ జీవం ఎక్కడుంది? అనగా నీకు ఇచ్చినటువంటి ప్రాణం, నీకు ఇచ్చినటువంటి ఆత్మ, నీకు ఇచ్చినటువంటి ఆయుష్ ఏం చేస్తున్నావు? ఎందుకోసం ఉపయోగిస్తున్నావు? ఎంతకాలం డబ్బు పేరుగా పరిగెడతావు? పేరు పరిగెత్తడం నీకు ఏమన్నా మనశ్శాంతి ఉందా? ఇప్పుడు బిల్డింగ్ కట్టగలిగావా? ఆస్తి సంపాదించగలిగావా? అది లేదు. సో సంపాదించిన ఆస్తిలో శాంతి సమాధానం ఏమైనా ఉందా? అది లేదు. మరి ఇంకెందుకు? కాబట్టి ఇప్పుడే ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, జీవం కావాలంటే, నిత్య జీవం కావాలంటే ఈ రాత్రికాల సమయంలో యేసు క్రీస్తు తప్ప వేరే మార్గం మీద గట్టిగా హల్లే చెప్తాను. ఒకసారి మరొకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏక రీతిగా ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఐఎమ్ ద వే. పొట్టకి మళ్ళా మరుసటి రోజు కావాలి. గంటగా ఎంచుకున్నాను అంటాడు. నాకు ఇష్టమైన భక్తుల్లో అపోస్తలుడైన పౌలు చాలా ఇష్టం. ఆయన సేవా విధానం చాలా ఇష్టం. ఆయన సేవా విధానం ఇన్స్పైర్ చేసింది. చాలా జ్ఞానం గల పౌలు రోమిడికి రోమిడిగా ఉండగలడు, హెబ్రిడ్కి హెబ్రిడ్గా ఉండగలడు,
గ్రీకు దేశస్థుడిగా ఉండగలడు, యూదుడిగా ఉండగలడు. అనగా ఆయా ప్రజల మధ్యలో వాళ్ళలాగా ఆయన కలిసిమెలిసి ఉండగలడు. జ్ఞానవంతులకు జ్ఞానం బోధించగలడు, పామరులకు వాళ్ళకి అర్థమయ్యే విధంగా మాట్లాడగలడు. అలాంటి గొప్ప జ్ఞానం గల ఆ వ్యక్తి ఒకనొక టైంలో అంటాడు, మేము లోకానికి దరిద్రులం కనిపిస్తున్నాం, మమ్మల్ని ఇట్లా అనుకుంటున్నారు అని బాధపడుతూ ఆయన తన బాధను చెప్పుకుంటూ మళ్ళీ లాస్ట్ ఒక మాట అంటాడు, మేము ఈ లోకానికి ఆశీర్వాదకరంగా ఉన్న వాళ్ళమే అని చెప్తాడు. ఇలా నేను అతని స్టడీని అతని జీవితంలో స్టడీ చేస్తున్నప్పుడు ఒక వాక్యం నన్ను చాలా ఆకర్షించింది. ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం ఏమన్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఏం స్టేట్మెంట్! నాకు షాక్ అయిపోయాయి. అసలు ఆ స్టేట్మెంట్ ఏంటండి? యేసు ప్రభులో పాపం లేదు. పౌలు కూడా అదే మాట చెప్తాడు మళ్ళీ వచ్చి, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. ఇంకా ఆయన మీరు చూడక్కర్లా, ఇప్పుడు నన్ను చూడండి అంటాడు ఆయన. బాబా ఎవరు ఈ రోజులు అలాంటి వాళ్ళు ఉన్నారు? ప్రయత్నం చేద్దాం కొద్దిగా అయినా, అక్కడ దాకా వద్దు మనకి. కనీసం అబద్ధాలు ఆపేద్దామండి. నోరు తెరిస్తే అబద్ధాలు కదా మన జీవితంలో. కనీసము మోసం కపటం మానేద్దాం. అక్కడ దాకా ఎందుకు అలాంటి ఒకటే మాట చెప్తున్నా, మీరేమనుకుంటే దయచేసి ప్రేమతో చెప్తున్నా, కానీ నా మాట కొంచెం స్ట్రేట్గా అనిపిస్తుంది అంతే. ఒకటే మాట చెప్తున్నా, మీకు ఇష్టం లేదా మానేయండి దయచేసి. సంఘంలో రాజకీయాలతో, సంఘంలో పదవులతో దేవుడి కోసం నిలబడతాం. పదవులు రాజకీయాలు అనే కాన్సెప్ట్ వస్తే వ్యక్తిగతంగా అవి ఉండాలి. ఇక్కడ సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేయాలి కాబట్టి కొన్ని ఉండాలి. కానీ దానికోసమే సంఘానికి రావద్దు, దానికోసమే మన దేవుడిని నమ్మొద్దు, దానికోసమే మన జీవితాన్ని, భక్తి జీవితాన్ని పణంగా పెట్ట దయచేసి కోరుకుంటున్నాం. టైం వేస్ట్ అయిపోద్ది, మనసు గాయపడిపోద్ది. ఒక పాట కాడ కూడా మందిరాలకు ఆపేస్తారండి కొంతమంది. పాట ఇవ్వకపోతే పక్కనే మందిరాలు పెట్టేసుకుంటాం. సారీ అంటున్నా, మీరు నాకు తెలియదు. నాకు ఎక్కడైనా అవసరమైన చోట మనం ప్రారంభిద్దాం. చావుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ట్రైబల్ ఏరియాస్ చూస్తే చాలా బాధపడుతున్నారు. అక్కడ వాళ్ళకి సహాయం చేద్దాం. మేము ఎందుకు వచ్చామంటే ఇక్కడికి, మీరు ఎవరైనా సేవకులు లేక విశ్వాసులు నిజంగా దేవుడి కోసం రోషం గల వాళ్ళు ఉంటే వాళ్ళకి మేము సహాయం చేయడానికి వచ్చాం. నిజంగా మీలో ఉన్న భారం, మీలో ఉన్న అభిషేకం మేము గుర్తించగలిగినట్లయితే అది ఏదైనప్పటికీ మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో కేవలం దేవుడి ప్రేమ చెప్పడం మాత్రమే కాదు మా ఉద్దేశం. దేవుడి ప్రేమను చెప్తూ అది క్రియలో చూపించాలి. నేను బిజినెస్ చేసుకుంటూ కూడా లక్షలు లాస్ అయ్యాను. దేవుడు నాతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన వాగ్దానం చేశాడు కోటీశ్వరుని అని. ఇప్పుడు ఆయన చేశాడు, ప్రారంభించాడు ఇప్పుడు ఆ పని. దేవుడి సేవలో లక్షలుగా బిజినెస్, అంటే సేవ చేస్తూ కూడా బిజినెస్ స్టార్ట్ చేసి 5 రకాల బిజినెస్ స్టార్ట్ చేశాను నేను నా చిన్న వయసులోనే. చాలా ఎక్స్పీరియన్స్ సంపాదించింది దాంట్లో కూడా. ఇప్పుడు కోట్ల అవకాశం నాకు అక్రమంగా వచ్చిందండి, తీసుకోలే. దేవుడు చూస్తున్నాడు. ఈ మాట నేను దేవుడి ముందు చెప్తున్నా. కోట్ల అవకాశం వచ్చింది నా ముందుకి, అక్రమంగా తీసుకోలే. గుండె వచ్చే చెప్తున్నా, మీరు ఎవరైనా దమ్ముందా? ఇంకెందుకు? అటు లోకంలో మీరు చేయలేరు, ఇటు దేవుళ్ళో ఉండలేరు, ఇంకెందుకండి? నేను దేవుళ్ళో ఉంటూ కూడా కోట్ల అవకాశం నాకు వచ్చినాక నేను ఆపేశా. అది ఎలా ఏంటో అని చెప్తా అడిగితే పర్సనల్గా. కానీ దేవుడితో మాట్లాడారు ఒకసారి, ఇదే మాట, ఆయన స్వరం విన్నాను. కుమారుడు నా కోసం నిలబడ్డావు. అంత భయంకర పరిస్థితుల్లో కూడా డబ్బు విషయంలో నేను నమ్మకంగా ఉన్నావు. నేను నిన్ను ఆశించబోతున్నాను, నేను కోటీశ్వరుడు చేయబోతున్నాను, నువ్వు గొప్ప సేవ చేయబోతున్నావు నా కోసం. నువ్వు ఆయన మాట్లాడాడు ఈ మాట. ఆయన మాట్లాడాడు కాబట్టి ధైర్యంగా చెప్తున్నా మీకు. నేను ఆయనను ఆశ్రయించాడు కాబట్టి సింపుల్ లైఫ్గా ఉండు, సింపుల్ లైఫ్ చేస్తాను. సింపుల్ కనిపిస్తుంది, సింపుల్ లైఫ్ ఉంటుంది నాకు. ఒక మాట చెప్తున్నాను అన్నలో తమ్ముళ్ళారా, కోట్లు ఉన్నా కానీ నాకు ఆనందం లేదు. నాకు ఆనందం లేదు. దేవుళ్ళు కాసేపు ప్రార్థనలో ఉంటే చాలా ఆనందం ఉంటుంది.
దేవుళ్ళో కాసేపు నేను దేవుని సన్నిధిలో మోకరించి బైబిల్ చదువుకుంటే చాలా ఆనందం ఉంటుంది, చాలా సమాధానం ఉంటుంది, చాలా ఆరోగ్యం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. తప్పులు ఏం అన్న మీ సంఘంలో పాటలు వింటే నాకు చాలా ఇష్టం, భలే పాడతారంటాను. కావాలంటే పర్సనల్గా అడగండి అన్నను. మేము దేవుని కృపను బట్టి నాకు మరో యొక్క నూతన సంవత్సరం ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా పేరు అందరికీ తెలుసు కదా. నేను లాస్ట్ టైము రోటరీ క్లబ్ నుంచి వచ్చాను. రోటరీ క్లబ్ నుంచి వచ్చి ఒక వాగ్దానం చేశాను, మీకు ఎవరికి బాగోకపోయినా అన్న దగ్గర నా నెంబర్ ఉంటుంది, లేదంటే అన్నకి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు అని. ఈసారి అయితే ఓన్గా వచ్చాను అన్నమాట. ఇక్కడ చాలామంది రాజేష్ అన్న, దశరథ్ అన్న, ఇంకా అబ్రహం అన్న, వీళ్ళందరినీ తీసుకుని ఎక్కలేసుకుని వచ్చాను. ఈసారి అయితే నా సొంతంగా రాలేదు, కానీ దైవజనులు ఉన్నారు కదా, సోల్ విజనరీ ఫౌండేషన్ నుంచి వచ్చాము. ఎస్ఎస్పి లైఫ్ మిషన్ అంటే అది ఒక లైఫ్ ఇచ్చేది. నేను దీనికి ఒకసారి దైవజనుల దగ్గర మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పాను. మేము రోటరీ క్లబ్కి ఫండ్ కలెక్ట్ చేయడానికి వెళ్తూ ఉంటాం. ఇక్కడే ఈ లైన్లోనే ఉంటుంది ఒకటి, ఏదో మిల్లు నాకు తెలియదు. ఆ మిల్ దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగాం. చాలా మంది దగ్గరికి వెళ్తాము, చాలా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తాము, చాలా మంది దగ్గరికి వెళ్తాము, కానీ వెంటనే ఎవరు ఇవ్వరు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే వెళ్ళి కూర్చున్నాము, 5 minutesలో మాట్లాడాము. ఆయన ఏమన్నారంటే, ఆయన ఒక హిందూ, చాలా మఠానికి సహాయం చేస్తూ ఉంటారు. ఆయన ఒకటే మాట అన్నారు, తీసుకోండి అమ్మా, మీరు చేసే మంచి పని కదా, 50,000 ₹1. నాకు వెళ్ళి ఫండ్ అడగాలంటే ఎంత సిగ్గేస్తుందంటే, మా తాతయ్య మా అమ్మమ్మ కూడా ఉన్నారు, నీకెందుకు ఇవన్నీ, నీ కర్మ ఎందుకు అంటారు. మాకు అంత సిగ్గేసేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళగానే ఒకటే 5 minutesలో, సార్ ఇది మా ప్రాజెక్ట్, మేము ఇలా హెల్త్ చెకప్ క్యాంపు ఏదో వేయాలనుకుంటున్నాము, మీరు ఎంత ఇస్తారంటే 50,000 ₹1 అనేసారు ఆయన. ఇదేంట్రా దేవుడా, మేము బజ్మల్లా ఇవ్వరు, నెలలు చేస్తారు, ఈయనేంటి 5 minutesలో అన్నారు. సార్ మళ్ళీ అడుగుతున్నాం మేమందరం, నేను ఒక్కరిదాన్ని వెళ్ళను, కానీ మేము ఒక 11 మంది ఉంటాం, మేము అందరం వెళ్ళాం. దశరథ్ అన్నకు కూడా చెప్తా ఉంటాను ఇలాంటి విషయాలు. ఇప్పుడు మేము దీన్ని ఎస్ఎస్పి లైఫ్ మిషన్ అంటే ఒక సోల్ విజనరీ ఫౌండేషన్ నుంచి ఒక వింగ్, ఒక చెట్టుకి ఒక కాండం ఉన్నట్టు, ఒక రెక్క ఉన్నట్టు. దీన్ని బట్టి దీన్ని ఏంటంటే ఎస్ఎస్పి లైఫ్ మిషన్ అంటే ఎవరికైనా, సేవకులకైనా సరే, స్టూడెంట్స్కైనా సరే, ఏదైనా ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకైనా సరే, ఎవరైనా సరే, లేనోళ్ళైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబరు దశరథ్ అన్న దగ్గర ఉంటుంది, అబ్రహాం అన్న దగ్గర ఉంటుంది, డైరెక్ట్ నా నెంబర్ కూడా ఇస్తాను కావాలంటే. ఈ ఫౌండేషన్ ఎస్ఎస్పి లైఫ్ మిషన్ అంటే ఒక లైఫ్ ఇచ్చేదన్నమాట, లైఫ్ ఇచ్చేది. మళ్ళీ ఎస్ఎస్పి లైఫ్ ఏంటండి, మిషన్ ఏంటండి, మీకు ఎక్కడి నుంచి వస్తుందండి ఫండ్ అంటే, ఈయనే ఫండ్, మనకందరికీ ఈయనే ఫండ్. అక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ నేను చూసుకుంటాను, ఈ వింగ్ని నేను తీసుకున్నాను. మనమందరం, నేనంటే నేను పెద్ద లీడర్నేం కాదు, నేను మీకన్నా చిన్నదాన్నే, నాకేమీ తెలియదు లోకం గురించి. దశరథ్ అన్న చెప్తారు నాకు అన్ని, ఈ అన్న రాజేష్ అన్న వీళ్ళందరూ ఐడియాలు ఇస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి నాకు ఈ అన్నలందరూ సహకారం చేస్తారు. మీకు ఏమి అవసరం ఉంటుందో, ఇప్పుడు దేవుని సేవకులు ఎలా ఉన్నారంటే చాలా లేని స్థితిలో ఉన్నారు. ఎలాగుంటుందంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు వెళ్ళి ఒకళ్ళ దగ్గర చేయి చెప్తుంటే మీ దేవుడు అడుక్కుని కూడా, ఒకప్పుడు నాకు కూడా ఎలాంటి మీనింగ్ ఉండేది దేవుని సేవకుల మీద. దేవుని సేవకులు అంటే ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటారు వీళ్ళు. అలాంటి పొజిషన్ దేవుడు నా జీవితాన్ని మార్చాడు. అలాగా అనుకునే వాళ్ళకి ఎలా అంటే ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గరకు కూడా వద్దు, కానీ దేవుని దగ్గరికి వెళ్తాం. తర్వాత మీకు ఏ పరిస్థితి ఉన్నా నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను కూడా ఏదో నాకు కోట్లు ఉన్నాయనుకోవద్దు, మళ్ళీ
మేడం గారి కోట్లు ఉన్నాయి, వాళ్ళ తాత కోట్లు ఉన్నాయి, ఈ పాస్టర్ గారి కోట్లు ఉన్నాయి, ఏంటి తీసిచ్చేస్తుంది అనుకోవద్దు. నేను కూడా ప్రార్థనే చేస్తా, నేను కూడా చాలా కష్టాల్లోనే ఉన్నా. మళ్ళీ నీ మేడం గారికి ఏమి ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు మేడము. బాధలే ఉండవు కానీ లోపల ఉంటాయి బాధలు. నేనైతే దేవుడికే చెప్తాను. ఇక్కడ కావాలంటే తాతయ్య గారిని అడగండి. ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా సరే ఇప్పుడు చాలా దివాలా తీసేసుకుంటారు, వాళ్ళకి మేము చూసుకుని వచ్చేసి మాటిచ్చి వెళ్ళిపోము. నేను వస్తానే ఉంటా. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఇది లైఫ్ మిషన్ అనేది. ఏంటంటే నా బర్త్డేకి తెచ్చాను అంతే. నేను ఎప్పుడు చేసుకోను కానీ బర్త్డేలు అయ్యింది ఇదే ఫస్ట్. నా కడుపులో పడ్డప్పుడు చేసుకున్నాను, మళ్ళీ ఇదే. కేక్ కటింగ్లు అంటే నాకు అసలు ఇష్టం ఉండవు. అన్నాళ్ళకి చెప్పాను, అన్న వద్దన్నా అంటే అన్నాడు ప్రేమతో చేశారంతే. మళ్ళీ మేడం గారు కేక్ పట్టుకుని వచ్చేసి బర్త్డే ఇక్కడ చేసుకున్నారు అనుకోవద్దు. ఒకటే చెప్పగలను, నేను పరిచయం అవడానికి ఇది ఒక వేదిక అంతే. దీనికి ఇంత ఖర్చు పెట్టామంటే దేవుని కృప. ఈ అన్నాళ్ళు ఏంటి, ఎవరైనా సరే మాకు ఎక్కువ ఏం ఖర్చు చేయలేదు కానీ దేవుని ప్రేమను చాటుదాం అందరూ కలిసి. ఇంకా స్టూడెంట్స్ ఉన్నారు. లాస్ట్ టైం మేము అన్వాళ్ళలో ఇచ్చాం బుక్స్. ఇప్పుడు ఎవరైనా సరే బ్యాగ్స్ ఏంటి, బుక్స్ ఏంటి, అక్క అని పిలవండి నన్ను. నా నెంబర్ ఎవరి దగ్గరైనా ఉంటుంది. అన్నాళ్ళని అడిగి తీసుకోండి, లేదా అన్నాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వండి. అక్క మాది ఇది అవసరం. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఇస్తున్నా. నేను అన్నాళ్ళు కలిసి చాలా ఫుడ్ పెడదాం అనుకున్నాం ఈసారి. అన్న స్లమ్ ఏరియాస్కి వెళ్దాము, ఫుడ్ పెడదామంటే అన్నాళ్ళు అన్నారు, అమ్మ వద్దు ఫుడ్ అందరూ ఇస్తున్నారు ఇప్పుడు అంటే. సరే అన్న అయితే నాది ఎడ్యుకేషన్ ఇద్దాము అన్న. ఎవరైతే బాగా చదువుతారో మేము వాళ్ళకి సెలెక్ట్ చేసుకుంటాము, హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. మాటిస్తున్నా, ఇక్కడ వీడియో రికార్డ్ అవుతుంది. మళ్ళీ అక్క మాట చెప్పి వెళ్ళిపోద్ది. నేను ఎక్కడో అమెరికాలో ఉంటాను, హెలికాప్టర్లు ఎక్కి వెళ్ళిపోతాను. ఓటు వేయించుకున్నాను, వెళ్ళిపోతాను హెలికాప్టర్ ఎక్కి. కాదు నాది ఇక్కడే, నేను లోకల్. ఎప్పుడైనా సరే మీకు అందుబాటులో ఉంటాను. నేను ఎక్కడ ఉన్నా గంగావతిలోనే ఉంటా. పొద్దున్న లెగిస్తే గంగావతిలోనే ఉంటా. మీరు ఏ ఎడ్యుకేషన్ చేస్తారో ముందుకు మాకు చెప్పండి. ఆ బుక్స్ కావాలా, బ్యాగ్స్ కావాలా, నెక్స్ట్ మంత్ ప్రొవైడ్ చేస్తాం. ఈ అన్నాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. ఎవరైనా సరే ఈ స్కూల్కే వస్తాం ఫస్ట్. మాట ఇస్తున్నాను. మళ్ళీ అయ్యగారు ఉండరు కావచ్చు, అయ్యగారు ఉండరు ఇక్కడ. అయ్యగారు ఇదే ఊరు కాదు, మళ్ళీ అయ్యగారు లోకల్ కాదు, నేను లోకల్. నన్ను పట్టుకోండి అందరూ. మళ్ళీ అయ్యగారు మీరు బుక్స్ ఇస్తానన్నారు చెప్పి వెళ్ళి అనద్దు. నేను లోకల్ కాబట్టి నేను మీ అక్కని. కాబట్టి నాకు ఫోన్ చేయండి అమ్మ, ఏదే ఉండని. బుక్స్ ఒకటే అన్నది కదా, అక్కడ బుక్స్కి ఒకటే, పెన్నుకి ఒకటే ఫోన్ చేద్దాం కాదు. మీకు ఏ నీడ్ ఉంది, మీకు ఏ అవసరం ఉంది. పాస్టర్లుగా నేను పాస్టర్లకు కూడా మాట ఇస్తున్నా. ఎవరైతే నిజాయితీగా దేవుని కోసం నిలబడతారో వాళ్ళ కోసం మేము ముందుంటాం. అయ్యగారు కూడా అదే చెప్పారు, తాతయ్య గారు ఉన్నారు. ఎవరైనా సరే హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పాస్టర్లకి ఇంకొకటి కూడా ఉంది. ఎవరైతే దేవుని సేవ చేయాలనుకుంటున్నారో, ఇంకో దేవుని కోసం నిలబడాలనుకుంటున్నారో, యూత్ ప్రతిదీ దీంట్లో కొన్ని వింగ్స్ ఉన్నాయి. సోల్ విజనరీ ఫౌండేషన్లో కొన్ని వింగ్స్ ఉన్నాయి. ఆ వింగ్స్ ద్వారా వెళ్తుంది. ఎస్ఎస్పి లైఫ్ మిషన్ అంటే ఒకటి, పాస్టర్కి ఇంకొకటి ఉంటుంది. ఎండ్ టైమ్ విజనరీ మేకర్స్ అంట, అది ఒకటి ఉంటుంది. పాస్టర్స్కి అయితే అది, ఈ స్టూడెంట్స్కి, ఈ లేనోళ్ళకి, ఈ వీళ్ళకైతే నాది. ఎవరైనా సరే నన్నే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ మళ్ళీ అది ఎక్కడ ఉంది, ఆ వింగ్ ఎక్కడ ఉంది, ఏ వింగ్ ఎక్కడ ఉన్నా కూడా మేము అందరం ఒకటే. అర్థమవుతుంది కదా? నేను తెలుగే కదా మాట్లాడేది, కన్నడలో మాట్లాడాలా? మీకు అసలు అర్థం కాదు నేను కన్నడ మాట్లాడితే. నేను మాట్లాడితే ఓకేనా? నా పేరు అందరికీ తెలుసు కదా. మీకు ఆకలేస్తున్నట్టుంది, నేను ముగించేస్తాను. నా కోసం, నా కుటుంబం కోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి చాలు.